బీజేపీలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్థానంలో కొత్త అధ్యక్షుడిని 15 రోజుల్లో నియమించే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో పదవి ఎవరిని వరిస్తుందనే ఉత్కంఠ నెలకొంది. జేపీ నడ్డా వారసుడిగా పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జనవరిలో జరగాల్సి ఉండగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు పెండింగ్లో ఉన్న బీజేపీ రాష్ట్ర విభాగాల ఎన్నికలు కారణంగా అది వాయిదా పడుతూ వచ్చింది. పార్టీ రాజ్యాంగం ప్రకారం సగానికి సగం రాష్ట్ర విభాగాలకు ఎన్నికలు జరగకముందే జాతీయ అధ్యక్షుడి ఎన్నికలు చేపట్టరాదు. ప్రస్తుతం 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలకు గాను 12 చోట్ల ఎన్నికలు పూర్తయ్యాయి. రాబోయే కొద్ది వారాల్లో 6 రాష్ట్రాల్లో బీజేపీ ఎన్నికలు నిర్వహించే వీలుంది. ఈ క్రమంలోనే బీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు రాబోతున్నారు. ప్రస్తుతం పార్టీలో సంస్థాగత ఎన్నికలు జరుగుతుండగా త్వరలోనే జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ చేపట్టనున్నారు. మార్చి 15లోగా దీనిపై పార్టీ నూతన అధినేత పేరును ప్రకటించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. జాతీయ పార్టీ వర్గాల నుంచే ఈ సమాచారం అందుతుంది. దీంతో నడ్డా వారసుడెవరు అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కొందరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, అస్సాం, గుజరాత్ రాష్ట్రాల్లో పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రణాళికలు చేపట్టింది బీజేపీ అధిష్టానం. మరోవైపు జాతీయ అధ్యక్షుడికి పదవికి ప్రతిపాదిత పేర్లను సూచించాలని రాష్ట్ర ఇన్ఛార్జీలను అధిష్టానం కోరింది. ఇక రాష్ట్రాల ఇన్ఛార్జీల నుంచి అభిప్రాయాలను సేకరించింది. ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించనుంది బీజేపీ అధిష్టానం. జేపీ నడ్డా తొలుత 2019 జూన్ 17న పార్టీ వర్కింగ్ నేషనల్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టి 2020 జనవరి 20 వరకు కొనసాగారు. 2020 జనవరి 20న పార్టీ 11వ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికై అప్పటి నుంచి పదవిలో కొనసాగుతున్నారు. బీజేపీ తొలి అధ్యక్షుడిగా అటల్ బిహారీ వాజ్పేయి 1980 నుంచి 1986 వరకు పనిచేశారు. లాలకృష్ణ అద్వానీ పలుమార్లు పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1986 నుంచి 90 వరకు, 93 నుంచి 98 వరకు, 2004 నుంచి 2005 వరకు ఆయన పదవిలో కొనసాగారు. మురళీ మనోహర్ జోషి 1991 నుంచి 93 వరకు, కుషబావు థాకరే 1998 నుంచి 2000 వరకు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. బంగారు లక్ష్మణ్ 2000 నుంచి 2001 వరకు, కె జానా కృష్ణమూర్తి 2001 నుంచి 2002, ఎం వెంకయ్య నాయుడు 2002 నుంచి 2004 వరకు, రాజ్నాథ్ సింగ్ 2005 నుంచి 2009 వరకు, నితిన్ గడ్కరీ 2010 నుంచి 2013, అమిత్ షా 2014 నుంచి 2017, 2017 నుంచి 2020 వరకు పనిచేశారు. జేడీ నడ్డా 2020 నుంచి పార్టీ అధ్యక్షుడి పదవిలో కొనసాగుతున్నారు. రెండు 2019లో భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత 2020లో జేపీ నడ్డా జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతేడాది లోక్సభ ఎన్నికల దృష్ట్యా ఆయన పదవీ కాలాన్ని పొడిగించారు. నడ్డా నాయకత్వంలో వివిధ రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ సత్తా చాటింది. దీంతో మూడోసారి అధికారంలోకి వచ్చిన కాషాయ పార్టీ నడ్డాను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుని ఆరోగ్య శాఖ బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలోనే పార్టీ అధ్యక్ష బాధ్యతలను మరో నాయకుడికి అప్పగించేందుకు సిద్ధమైంది. అయితే ఈ పదవికి ఎవరిని తీసుకోనున్నారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. రేసులో పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధరా రాజే, పార్టీ జనరల్ సెక్రటరీ సునీల్ బన్సల్, మహారాష్ట్ర బీజేపీ అగ్రనేత వినోద్ తావడే పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
బీజేపీలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్థానంలో కొత్త అధ్యక్షుడిని 15 రోజుల్లో నియమించే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో పదవి ఎవరిని వరిస్తుందనే ఉత్కంఠ నెలకొంది. జేపీ నడ్డా వారసుడిగా పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జనవరిలో జరగాల్సి ఉండగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు పెండింగ్లో ఉన్న బీజేపీ రాష్ట్ర విభాగాల ఎన్నికల కారణంగా అది వాయిదా పడుతూ వచ్చింది. పార్టీ రాజ్యాంగం ప్రకారం సగానికి సగం రాష్ట్ర విభాగాలకు ఎన్నికలు జరగకముందే జాతీయ అధ్యక్షుడి ఎన్నికలు చేపట్టరాదు. ప్రస్తుతం 28 రాష్ట్రాలు 8 కేంద్ర పాలిత ప్రాంతాలకు గాను 12 చోట్ల ఎన్నికలు పూర్తయ్యాయి. రాబోయే కొద్ది వారాల్లో 6 రాష్ట్రాల్లో బీజేపీ ఎన్నికలు నిర్వహించే వీలుంది. ఈ క్రమంలోనే బీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు రాబోతున్నారు. ప్రస్తుతం పార్టీలో సంస్థాగత ఎన్నికలు జరుగుతుండగా త్వరలోనే జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ చేపట్టనున్నారు. మార్చి 15లోగా దీనిపై పార్టీ నూతన అధినేత పేరును ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. జాతీయ పార్టీ వర్గాల నుంచే ఈ సమాచారం అందుతోంది. దీంతో నడ్డా వారసుడెవరు అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కొందరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, అస్సాం, గుజరాత్ రాష్ట్రాల్లో పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రణాళికలు చేపట్టింది బీజేపీ అధిష్టానం. మరోవైపు జాతీయ అధ్యక్షుడి పదవికి ప్రతిపాదిత పేర్లను సూచించాలని రాష్ట్ర ఇన్ఛార్జీలను అధిష్టానం కోరింది. ఇక రాష్ట్రాల ఇన్ఛార్జీల నుంచి అభిప్రాయాలను సేకరించి ఆ తర్వాత ఎన్నికలను నిర్వహించనుంది బీజేపీ అధిష్టానం. జేపీ నడ్డా తొలుత 2019 జూన్ 17న పార్టీ వర్కింగ్ నేషనల్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టి 2020 జనవరి 20 వరకు కొనసాగారు. 2020 జనవరి 20న పార్టీ 11వ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికై అప్పటి నుంచి పదవిలో కొనసాగుతున్నారు. బీజేపీ తొలి అధ్యక్షుడిగా అటల్ బిహారీ వాజ్పేయి 1980 నుంచి 86 వరకు పనిచేశారు. లాల్ కృష్ణ అద్వానీ పలుమార్లు పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1986 నుంచి 90 వరకు, 93 నుంచి 98 వరకు, 2004 నుంచి 2005 వరకు ఆయన ఆ పదవిలో కొనసాగారు. మురళీ మనోహర్ జోషి 1991 నుంచి 93 వరకు, కుషబాబు ఠాకరే 1998 నుంచి 2000 వరకు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. బంగారు లక్ష్మణ్ 2000 నుంచి 2001 వరకు, కె జానా కృష్ణమూర్తి 2001 నుంచి 2002, ఎం వెంకయ్య నాయుడు 2002 నుంచి 2004 వరకు, రాజ్నాథ్ సింగ్ 2005 నుంచి 2009 వరకు, నితిన్ గడ్కరీ 2010 నుంచి 2013, అమిత్ షా 2014 నుంచి 2017, 2017 నుంచి 2020 వరకు పనిచేశారు. జేడీ నడ్డా 2020 నుంచి పార్టీ అధ్యక్షుడి పదవిలో కొనసాగుతున్నారు. రెండు 2019లో భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత 2020లో జేపీ నడ్డా జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతేడాది లోక్సభ ఎన్నికల దృష్ట్యా ఆయన పదవీ కాలాన్ని పొడిగించారు. నడ్డా నాయకత్వంలో వివిధ రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ సత్తా చాటింది. దీంతో మూడోసారి అధికారంలోకి వచ్చిన కాషాయ పార్టీ నడ్డాను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుని ఆరోగ్య శాఖ బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలోనే పార్టీ అధ్యక్ష బాధ్యతలను మరో నాయకుడికి అప్పగించేందుకు సిద్ధమైంది.
అయితే ఈ పదవికి ఎవరిని తీసుకోనున్నారనేది ఇప్పుడు ఉత్కంఠతగా మారింది. రేసులో పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధరా రాజే, పార్టీ జనరల్ సెక్రటరీ సునీల్ బన్సల్, మహారాష్ట్ర బీజేపీ అగ్రనేత వినోద్ తావడే పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరో 15 రోజుల్లో బీజేపీకి జాతీయ అధ్యక్షుడు కొత్తగా జాతీయ అధ్యక్షుడు రానున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ కూడా ఎవరిని జాతీయ అధ్యక్షుడిగా నియమించాలనే కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక బీజేపీ రాజ్యాంగం ప్రకారం సగం పైగా రాష్ట్రాలలో ఎన్నికలు జరగకుండా ఆ జాతీయ అధ్యక్షుడు ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేని నేపథ్యంలో మిగిలిన రాష్ట్రాలకు కూడా ఈ కొన్ని రోజులలో ఎలక్షన్స్ నిర్వహించి ఈ యొక్క జాతీయ అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించేటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఇప్పటి వరకు గత 11 సంవత్సరాలుగా బీజేపీ పలువురు జాతీయ అధ్యక్షుల నేపథ్యంలో ముందుకైతే దూసుకెళ్తున్న నేపథ్యంలో జేపీ నడ్డా కూడా తనదైన శైలిలో ముందుకైతే తీసుకెళ్లారు. ఇక ఈ నేపథ్యంలోనే కొత్తగా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వారసుడిగా ఎవరు వస్తున్నారనే దానిపైన మాత్రం పార్టీ వర్గాల్లోనూ ప్రజల్లోనూ సర్వత్రా ఉత్కంఠత నెలకొన్నటువంటి పరిస్థితి. ఇది వాళ్ళ 4 Sides టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూజివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 4 Sides టీవీ.